ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఆశా వర్కర్ల ఆందోళన రెండో రోజు చేరుకుంది. పట్టణ అర్బన్ పిహెచ్ ఎదుట విధులు బహిష్కరించి ధర్నా చేపట్టిన ఆశా వర్కర్లు ఏఎన్ఎం పద్మ వేధింపుల కారణంగానే రమాదేవి అనే ఆశా వర్కర్ గుండెపోటుకు గురయ్యారని ఆరోపిస్తున్నారు. పల్స్ పోలియో విధుల సందర్భంగా రమాదేవిని దుర్భషలాడి తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేశారని, అనంతరం ఆమె అస్వస్థతకు గురై ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు తెలిపారు. బాధ్యులపై వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకుని బాధితురాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు పట్టణంలోని 2 పిహెచ్సిల పరిధిలోని 37 మంది ఆశా వర్కర్లు విధులను బహిష్కరించి తమ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అందరికీ నమస్తే అండి. నా పేరు అరుణ. హరిజనపేట యూపీఎస్సీలో ఆశా వర్కర్గా పనిచేస్తున్నాను. నా తోటి ఆశా వర్కర్ అయిన రమాదేవి, మీ అందరికీ తెలిసిన విషయమే, తను హార్ట్ అటాక్ గురయ్యి ఇప్పటికీ ఇది 10 రోజులు గడుస్తుంది. నిన్న డిఎంహెచ్ఓ మేడం వచ్చారు, చర్చలకు పిలిచారు, వెళ్ళాము. అయితే ఇంకా టైం పడద్దు అన్నట్టుగా చెప్పారు. మాకు వెంటనే సమస్య పరిష్కారం అవ్వాలని చెప్పి మేము ఆవిడని అడగడం జరిగింది. అయితే వెంటనే అయితే సాల్వ్ అవ్వదు, అధికారులు ఎవరు ఖాళీగా లేరన్నట్టుగా మాట్లాడారు మేడం. కాబట్టి ఎప్పుడైతే ప్రాబ్లం సాల్వ్ అవుద్దో అప్పటి వరకు మేము విధులైతే బహిష్కరిస్తున్నాం. అసలు ఏం జరిగిందంటే, మన ఏఎన్ఎం పద్మ గారికి రమాదేవి అక్కకి పల్స్ పోలియో సెకండ్ డేన డోర్ టు డోర్ విజిట్ రోజున చిన్న వ్యాక్సిన్ క్యారియర్ విషయంలో ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇద్దరు ఘర్షణ పడడం వలన తనకు వెంటనే డాక్టర్ గారు, మెడికల్ ఆఫీసర్ గారికి తనకు జరిగిన విషయం చెప్పుకుందామని వచ్చింది. ఈలోపే మెడికల్ ఆఫీసర్ గారికి పద్మ గారు జరిగిన విషయం చెప్పడం జరిగింది. ఆ విషయం మీద మేడంతో మాట్లాడితే, ఇప్పుడు ప్రస్తుతానికి పల్స్ పోలియో జరుగుతుంది కదమ్మా, ఈ 2 రోజులు ఆగిన తర్వాత నేనే పిలుస్తానని చెప్పి మెడికల్ ఆఫీసర్ గారు చెప్పారు. అయితే దారి మధ్యలోనే వాళ్ళ హస్బెండ్ తీసుకెళ్తుండగానే వాళ్ళ హస్బెండ్ దగ్గర పడిపోయారు. వెంటనే ఆయన ఏరియా హాస్పిటల్ కి తీసుకెళ్లారు. విపరీతమైన స్ట్రెస్ కి గురవడం వలన ఇలా జరిగింది. ఈసీజీలో తేడాగా ఉందమ్మా, మీరు అర్జెంట్ గా విజయవాడ గానీ లేకపోతే అదర్ మంగళగిరి గానీ తీసుకెళ్లిపోండి అని చెప్పి మేడం చెప్పారు. రిఫర్ పెట్టారు. రిఫర్ పెట్టంగానే అంత దూరం వెళ్లేంత వరకు మనిషి ఎలా ఉంటుందో ఏంటో తెలియదని చెప్పి మా ఆశా వర్కర్స్ అందరం కూడా వేణు హాస్పిటల్ కి తీసుకెళ్లాము. అక్కడ సార్ చెప్పడం కూడా, ఉదయం బాగా స్ట్రెస్ కి ఫీల్ అయ్యారమ్మా, బాగా ఈవిడ చాలా స్ట్రెస్ కి ఫీల్ అవుతున్నారు, దానివల్లే హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పి సార్ చెప్పారు. ఈవిడ చూస్తేనేమో 6 సంవత్సరాల బట్టి మా వైఫ్ ఇలాగే గురవుతుంది. ప్రతి విషయానికి ఆవిడ ప్రతిసారి ఫోన్ చేస్తుంటే ఈవిడ టెన్షన్ కి ఫీల్ అయిపోతుంది. పద్మ గారు ఫోన్ చేయడం వల్ల ఈవిడ ఇబ్బందికి ఫీల్ అవుతుంది. ఆ విధంగా ఆవిడని స్ట్రెస్ కి ఫీల్ చేస్తుంది. కాబట్టి మీరు మీ ద్వారా అవుద్దా, సరే లేకపోతే నేనే యూనియన్ కి వెళ్తానని చెప్పి ఆయన మా దగ్గర మాట్లాడారు. కాబట్టి మేము యూనియన్ కి సమాచారం ఇచ్చాము. మా నాయకులు వచ్చారు, నెక్స్ట్ డే నాయకులు వచ్చారు. అప్పటి నుండి ఇప్పటి వరకు 10 రోజులు గడిచింది కానీ రమాదేవి ఎలా ఉంది ఏంటి అని కనీసం ఫోన్ లో కూడా సంభాషించడం జరగలేదు ఏఎన్ఎం పద్మ గారు. కాబట్టి మాకు తక్షణమే న్యాయం జరగాలి. న్యాయం జరిగేంత వరకు మాత్రం మేము విధులైతే బహిష్కరిస్తున్నాం. ఇక్కడే ఉంటాం. ఈ రోజు 2వ రోజు. 37 మంది కూడా నిన్న ఇవాళ కూడా ఆన్లైన్ ఆఫ్లైన్ 2 వర్కులు కూడా మానేసాం. ఇంకా ఇలాగే జరిగితే గనక ఎన్ని రోజులైనా సరే జిల్లా మండలంలోని అన్ని పిహెచ్సిల నుంచి ఆశాలు వస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు పరిస్థితి అయితే, నిన్న కూడా విజిట్ కి వెళ్ళారండి, డోర్ టు డోర్. అదే నిన్న కూడా చెకప్ కి వెళ్ళారు. హాస్పిటల్ కి చెకప్ కి వెళ్తే రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. కనీసం 3 నెలలైనా సరే రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. ప్రస్తుతానికైతే విషమంగా, ఇంకా ఆవిడ జీవితాంతం హార్ట్ పేషెంట్ లెక్కే. ఇది ఫస్ట్ టైం హార్ట్ అటాక్ అని కూడా చెప్పారు సార్. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఇంట్లో వాళ్ళ వల్ల లేకపోతే అదర్ ఏమైనా ప్రాబ్లమ్స్ వల్ల కాదండి, కేవలం ఏఎన్ఎం గారి వల్లే ఆవిడ స్ట్రెస్ కి ఫీల్ అయ్యి హార్ట్ అటాక్ వరకు తెచ్చుకుంది. హార్ట్ అటాక్ వచ్చినట్టే, ఫస్ట్ టైం హార్ట్ అటాక్ వచ్చినట్టే. కాబట్టి డాక్టర్ గారు మాకు కూడా డిక్లేర్ చేశారు, ఇది ఫస్ట్ టైం హార్ట్ అటాకే, జాగ్రత్తగా ఉండాలి, తను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు. అలాగే పేషెంట్ తో కూడా డాక్టర్ గారు చాలా సీరియస్ గా మాట్లాడారు. ఓకే అండి, ఇది ఇంకా ఇలాగే కొనసాగిస్తే మాత్రం మొత్తం మండలాలందరూ ఇక్కడే వస్తారని చెప్పి తెలియజేస్తున్నారు.